సివిల్ నేచర్‌కి సంబంధించిన కేసెస్‌లో పోలీస్ వాళ్ళు కూడా ఎప్పుడు ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండకూడదని కోర్ట్ కూడా చెప్తుందనమాట. కానీ కొంతమంది మీడియేషన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే భూత కథల కేసెస్‌లో అయితే గనుక ఏకంగా ల్యాండ్ దగ్గరికెళ్ళేసి వాళ్ళని భయపెట్టడము, బెదిరించడము, స్టేషన్‌కి తీసుకొచ్చేయడము, ఇంకొంతమందిని ఫోనులు చేసి స్టేషన్‌కి రా దీని గురించి మాట్లాడాలి అని చెప్పేసి ఒత్తిడి పెట్టడము, సెటిల్ చేసుకోమని చెప్పి ప్రెషర్ చేయడం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇలాంటి స్టేజ్‌లో మీరేం చేయొచ్చు అంటే మీరు హైకోర్ట్‌ని ఆశ్రయించి వీళ్ళ పైన రిట్ ఫైల్ చేసి ఆర్డర్ తీసుకొని రావచ్చనమాట. కోర్ట్ ఖచ్చితంగా మీకు ఫేవర్‌గానే ఆర్డర్ వస్తుంది ఇలాంటి సిట్యుయేషన్స్‌లో. సో, ఆర్డర్ వచ్చిన తర్వాత ఏ పోలీస్ వాళ్ళు కూడా ఈ యొక్క సివిల్ మ్యాటర్స్‌లో ఇన్వాల్వ్ అయితే అవ్వరు. అయినా కూడా ఇన్వాల్వ్ అయినారు అంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వెళ్తుంది. కోర్ట్ సివియర్‌గా లీగల్ యాక్షన్ అయితే వాళ్ళ పైన తీసుకుంటుంది అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మీకు గనక ఇలా కాల్స్ వచ్చాయి సివిల్ డిస్ప్యూట్‌లో సెటిల్‌మెంట్‌కి మాట్లాడడానికి పోలీస్ వాళ్ళు స్టేషన్‌కి రమ్మన్నారు అంటే మాత్రం మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు లేదనమాట. లేదు బెదిరిస్తున్నారా? పోలీసోళ్ళు భయపెడుతున్నారా? మీ ల్యాండ్ దగ్గరికి మిమ్మల్నే వెళ్ళనీయకుండా చేస్తున్నారా? అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరేం జేస్తారు అంటే మీతో పాటు ఒక లాయర్‌ని తీసుకుపోండి స్టేషన్‌కి. అంతగా పిలుస్తుంటే లాయర్ అన్నీ చూసుకుంటారు. ఎప్పుడు కూడా మీరు ఒంటరిగా అయితే స్టేషన్‌కైతే వెళ్ళకండి.